కుల రాజకీయాల కామనే, పార్టీలు చేసేది కూడా అదే. ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని పార్టీలు మనం చూసుకుంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో పెద్ద కసరత్తే చేశారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఫైనల్గా ఆయనకు వచ్చిన ఫలితాలు చూస్తే అది వర్కౌట్ అవ్వలేదని అనుకోవాలి. కానీ ఇప్పటికైనా సోషల్ ఇంజనీరింగ్ తగ్గిందా అంటే కొన్ని కులాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా తమ కులానికి సంబంధించిన నాయకుడు లేదంటే తమ కులానికి ఏ పార్టీ అనుకూలంగా ఉంది ఈ లెక్కలైతే ఖచ్చితంగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతోందా అంటే ప్రధానంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఈసారి ఎవరికి కాపు కాయబోతోంది అనే చర్చ ఒకటి. అలాగే ఇప్పుడున్న పార్టీల్లో లేదంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ నుంచి కూడా కొంతమంది కాపు నాయకుల్ని తెలివిగా కొన్ని పార్టీలు క్యాష్ చేసుకునే ప్రయత్నం, తమకు వైపుకు తిప్పుకునే ప్రయత్నం జరుగుతుందా? అదే కనుక జరిగితే రేపొద్దున్న రాబోయే ఎన్నికల ఫలితాల్లో కూడా ఆ మార్పులు ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది అనేది. అసలు ఏం జరగబోతోంది, కాపులకు పదవులు కనుక దక్కకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు ఏ జనసేన వైపుకో లేదంటే సెపరేట్ కొంపటి పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారండి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న కూడా అంటే జనసేన వైపుకి కాపులు మొగ్గు చూపబట్టే ఓకే ఆ స్థాయి ఫలితాలు వచ్చినాయి అనేది కూడా. ఇప్పుడు అదే టీడీపీ కూటమిలో కూడా ఒక కొంపటి కాబోతుందా రేపొద్దున్న? ఇప్పుడు వైసీపీ నుంచి కూడా కొంతమంది కాపు నాయకులు ఈ మధ్యన ఎక్కువ రాజీనామా చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా జనసేన వైపే చూస్తున్నారు అనేది కూడా. ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి నాకైతే. ఒకటి, జనసేనకు వెళ్తారా, జనసేన అందరినీ తీసుకునే పరిస్థితిలో ఉందా అంటే జనసేనకి ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు జనసేన అందరి కాపుల్ని తీసుకుంటే అది ఉట్టి కాపు పార్టీకి మిగిలిపోతుంది. అప్పుడు మిగతా వర్గాలు దూరం అవుతాయి. ఇప్పుడు బాలినేని ఎందుకు తీసుకున్నారు? కానీ దూరమైన ఒక ప్రభావిత శక్తిగా అయితే మారుతుంది కదా రాష్ట్ర రాజకీయాల మీద. అది అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు కూడా ఏదో ఒకదానికి తోక పార్టీగానే మిగలాలి. ప్రభావిత శక్తిగా ఉండటం అనేటటువంటిది కమ్యూనిస్టు లాంటి పరిస్థితి. వాళ్ళ ఇంకోళ్ళు గెలవాలి కానీ వాళ్ళు గెలవరు. ఆ పరిస్థితి వస్తే ప్రమాదం. తొలినాళ్లలో బాగుంటుంది, అందులో ఒక కులపు ముద్ర పడిపోయింది అనుకోండి, శాశ్వత ప్రమాదం. టీడీపీ కూడా కమ్మ ముద్ర పడింది, అలాగే తెలుగుదేశం పార్టీ కమ్మ ముద్ర ఉట్టి కమ్మోళ్ళు ఓన్ చేసుకుంటారా దాన్ని? కానీ ఎక్కువ ఓన్ చేసుకునేది వాళ్ళే. కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది, కానీ అందరినీ కలుపుకెళ్తుంది. ఇప్పుడు అట్లా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు చెప్పినట్టు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఓ అచ్చెన్నాయుడు చెప్తాం, అయ్యన్న పాత్రుడు చెప్తాం, లేకపోతే పుట్టపర్తిలో ఆయన పేరు చెప్తాం. ఇట్లాగా అన్ని వర్గాలు ఉన్నాయి, బలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇప్పటిదాకా కనబడేది ఇద్దరే, నాదెళ్ల మనోహరు, పవన్ కళ్యాణ్. మూడోళ్ళు కందులు దుర్గేష్, ఇద్దరు కాపు ఒక్క అమ్మ, అంతే. ఈవెన్ మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం అక్కడ లేదు. పైగా ఇప్పుడు మిగతా అన్నిట్లో కూడా అయ్యే పట్టుకొస్తే ఏంటి ఇంకక్కడ బయట లేదంటారా జనాల ముద్ర? కాపు పార్టీ అంటే జనసేన అనే ముద్ర ఇప్పుడు పడలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి పార్టీ లేకపోతే ఇది రాజకీయ స్టేట్మెంట్కి బాగుంటుంది. నేను అనేది ఏంటంటే ఆ పదవులు ఇచ్చినప్పుడు పదవులు ఇవ్వడం అనేది, ఇప్పుడు ఆ లెక్కనైతే కమ్మ సామాజిక వర్గం ఉట్టి కమ్మే ఓట్లేస్తారని తెలుగుదేశానికి లేదు కదా, మిగతా వర్గాలను కలుపుకెళ్ళబట్టినే కదా. జగన్ ఉట్టి రెడ్లు ఓట్లేస్తాను గెలిచాడా? లేదు కదా, అన్ని వర్గాలు వేస్తానే. మొన్న రెడ్లే దెబ్బ కొట్టారు ఆయన, అయినా కూడా 40% ఓట్లు వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ మిగతా వర్గాలను కలుపుకెళ్ళాలి అనేది లేకపోతే ఉట్టి కాపు అయితే కనుక కాపు ఎంతకాలం పాటు నీతోనే పర్మనెంట్గా ఉంటాడు, వాళ్ళకి సరిగ్గా లేదన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఓ స్ట్రాటజీ కాన్సెప్ట్ కనబడుతుంది. అడుగు ముందుకెయ్యాలా వెనక్కి వెయ్యాలా అని ఆలోచిస్తున్న ఊగిసలాట కనబడుతుంది. ఆళ్ళ నాని రెడీ అయ్యాడు మొన్న రావడానికి, వైసీపీకి రాజీనామా చేసి చాలా రోజులైంది, మాట్లాడుకున్నాడు. రేపు ఆళ్ళ నాని వచ్చేస్తున్నాడని బ్రేకింగ్లు కూడా వచ్చినాయి, ఈనాడు జ్యోతిలో వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఆగిపోయింది. అది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల బడేటి చంటి వీళ్ళు అడ్డుపెట్టారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. బట్ వాళ్ళు చెప్తేనే ఆగిపోయేంత స్థితిలో చంద్రబాబు ఉంటారా? మేబీ పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారు, నాకు ఉండొచ్చు కదా. కాపు లీడర్ల విషయంలో ఇప్పుడు చంద్రబాబు గనక పలువురు కాపు లీడర్లని దగ్గరికి తీయడం బిగిన్ చేశాడు అనుకోండి, తనకు పోటీగా ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ తయారు చేసుకుంటున్నాడు ఆయన పార్టీలో అనే ఫీలింగ్ ఏం కొత్త కదా మీకు. అందుకే కదా వాస్తవంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కాపు మంత్రులు ఎంతమంది గతంలో 2014లో, 2019లో జగన్ మంత్రివర్గంలో కాపులు ఎంతమంది, ఇవాళ ఎంతమంది ఉన్నారు కాపు మంత్రులు లెక్క చూడండి. కాపు మంత్రుల పరంగా, ప్రజాప్రతినిధుల పరంగా చూడండి, టికెట్ల పరంగా ఇప్పుడు ఆ లెక్కే వస్తుంది. వాస్తవానికి కాపులు తగ్గిపోయారు. ఇప్పుడు అదే అంటున్నాను, ఆ లెక్కే వస్తుంది. సీట్లు ఎమ్మెల్యేలు తగ్గిపోయారు, మంత్రివర్గంలో తగ్గిపోయారు. ఓన్లీ కాపు తరపున పవన్ కళ్యాణ్ ఒక్కడు కనబడుతున్నాడు. అంటే ఇది మీరు అన్న లెక్క ఓవరాల్ గానే కాదు, చాలా చోట్ల
ఉత్తరాంధ్రలో ఎంతమందికి కాపులు ఇచ్చారు, మా జిల్లాలో ఎంతమందికి కాపులు ఇచ్చారు, ప్రతి జిల్లాలో కూడా లెక్కలు వస్తున్నాయి ఇప్పుడు. అదే అంటున్నారు, ఎందుకంటే కాపులు కొన్ని చోట్ల ఓసీ, కొన్ని చోట్ల బీసీ ఉన్నారు. అయినా సరే కాపులకి ఎక్కడ ప్రాధాన్యత ఉందని చూసుకొని ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. అదే అంటున్నాను, రేపు పొద్దున్న అది భవిష్యత్తులో ఎవరికి ప్రమాదం. కాస్త ఎక్కువగా ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నది కాపు సామాజిక ఉంటది ఖచ్చితంగా, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఒకటే కులం. అవును, దీంట్లో ఇన్ని కులాలు ఉన్నాయి, 7 కులాలు ఎక్కువ కదా. కాబట్టి అందులో కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ కానీ లేకపోతే అవంతి శ్రీనివాస్ని జనసేన వాళ్ళు ఇష్టపడట్లా, వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎందుకని? ఇంతకు ముందు తమనే ఇబ్బంది పెట్టాడని వాళ్ళు. గ్రంథి శ్రీనివాసు ఎవరి మీద గెలిచాడు? పవన్ కళ్యాణ్ ఆ రోజున. కానీ అక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు రామాంజనేయులు కూడా జనసేన నుంచే గెలిచారు. అది ఒక రకంగా జనసేన ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మళ్ళీ గంధి శ్రీనివాస్ ఎందుకు రావాలి? గంధి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళాలా? తెలుగుదేశంకి వెళ్ళాలి. ఒక రకంగా ఆయన తెలుగుదేశమే, రామాంజనేయులు ఒక రకంగా. రామాంజనేయులు జనసేనలో ఉండి గంధి శ్రీనివాస్ తెలుగుదేశానికి వెళ్తే ఏక సంకేతం వెళ్తుంది అవంతి శ్రీనివాస్. అసలు ఇంకోటి, గంధి శ్రీని నాగబాబు దగ్గర నుంచి ఈయన దాకా పవన్ కళ్యాణ్ దాకా ఏం తిట్టిపోసారు? బ్యాంకులు దోచుకు తిన్నాడు. ఇప్పుడు అతను చేర్చుకుని ఏం సంకేతం ఇస్తారు, ఏం సందేశం ఇస్తారు? లేదు అంటే అతను రాజీనామా చేసి తెలుగుదేశానికి వెళ్తున్నాడా? తెలుగుదేశానికి వెళ్తుంటే ఆల్టర్నేటివ్ తయారు చేస్తున్నాడు. వాస్తవంగా ఒకప్పుడు తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం తర్వాత బలమైనటువంటి సెట్టింగ్ దాంట్లో కాపులకు ఉండేది. గంటా శ్రీనివాసరావు ఆ రోజుల్లో కాపు నాయకుల్ని బలంగానే ప్రిపేర్ చేశారు. నారాయణ గాని వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నారాయణని కాపులు ఓన్ చేసుకునేది పెద్దగా ఏముండదు నెల్లూరు ఊళ్ళో తప్పించి. అది కూడా వాళ్ళు కూడా చేసుకోరు. మామూలుగా నారాయణ ఓ పెద్ద ఆయనగా వైస్ మ్యాన్ గా చూస్తారు తప్పించి, రాజకీయంగా చూస్తే ఆయన టీడీపీ ముద్రే ఉంది అంతే తప్పించి కులపు ముద్ర లేదు. ఎక్కువ కులపు ముద్ర గంటకు ఉంటది, కానీ ఆ గంటకి లేదు. ఇప్పుడు గంట కొట్టేశారు. ఇప్పుడు బలమైన కాపులేట్ వరకు చిన్నరాజప్పని గంటకు పోటీగా చిన్నరాజప్పని పెంచారు, కానీ ఆయన అది అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు బీసీల నుంచి అయ్యన్న పాత్రుడు, ఇది అచ్చెన్నాయుడు ఒక మంచి పొజిషన్, అయ్యన్న పాత్రుడు కనబడుతున్నాడు ఫెమిలియర్. కాపుల నుంచి ఎవరున్నారు అసలు తెలుగుదేశం తరపున ఇప్పుడు బలమైన నాయకుడు ఫేసు? అట్లాగే ఈ కూటమి కారణంగా కాపుల సీట్లు తగ్గినాయా లేదా? ఎమ్మెల్యేలు చూడండి, 2019లో కాపులు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పుడు ఎంతమంది కాపులు ఎమ్మెల్యేలు? కాపుల నుంచి అనేటప్పటికి వంగవీటి రాధాకి ఇచ్చిన హామీ గుర్తొస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు రాధాకి బాబు గారు మొన్న హామీ ఇచ్చారు కదా, ఎమ్మెల్సీనే కదా, దాంతో ఏం మురుగుతుంది? అంటే కృష్ణా జిల్లా వీళ్ళు కూడా చాలా ఇచ్చారు కదా, వైసీపీ వాళ్ళు కూడా ఎమ్మెల్సీలు కాదు కదా, డైరెక్ట్ ఇది కదా. మేబీ ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో ఉండాలి, పవన్ కళ్యాణ్తో ఉంటూనే తన దగ్గర ఒక కాప్ సెటప్ను తయారు చేసుకోవడానికి ఇప్పుడు వంగవీటి రాధాని ముందు పెట్టి తనతో పాటుగా వీళ్ళందరినీ ఎవరెవరు గ్రంథి, అవంతి ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపేసేసి ఆళ్ళనాని ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి ఒక బలమైన శక్తిగా అదే గోదావరి జిల్లాలో క్రియేట్ చేయడానికి అవచ్చు. కానీ దానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెక్ పెట్టున్నాడు ఇంతకుముందే. మొన్నటిసారి పవన్ కళ్యాణ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంది? ఆ గోదావరి జిల్లాల్లో సెగ్మెంట్ అతను కోరినట్టే ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఓవరాల్లో చూస్తే కాపులకి తక్కువ సీట్లు వచ్చినాయి, తక్కువ మంత్రి పదవులు వచ్చినాయి. ఆ ఫీలింగ్ అయితే బలంగా ఉంది. కాబట్టి సహజంగా రేపొద్దున ఇటు తెలుగుదేశం ఇంకోటి తను బలోపేతం చేసుకోవాలని కూడా అనుకుంటుంది. అయితే నువ్వు కాపు జోలికి రావద్దని చెప్పి ఆపుతారా ఈయన? ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు కొంచెం సందిగ్ధత ఉంటుంది. కానీ ఒక రకంగా బలం పెరగడం కూడా ప్రమాదమేనా? ఎందుకంటే ఒక పక్క 10 ఏళ్ళు బాబు గారే ముఖ్యమంత్రి ఉండాలి, లేదంటే మేము కలిసే ఉంటాం బాబు గారు అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే, ఈ పెరుగుతున్న కాపు బలం కూడా ఒక సెపరేట్గా ఇండివిజువల్ డెవలప్మెంట్ కోరుకుంటే రేపొద్దున్న అదే కూటమిలో చిచ్చు పెడుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీగా ఇంకొక కాపు సెటప్ తయారవుద్దని నేను అనుకోను. నేను అనేది పవన్ కళ్యాణ్తో పోటీగా అనట్లేదు, పవన్ కళ్యాణ్ కలుపుకునే తయారైతే కూటమిలు అదే చిచ్చు అవ్వదా అంటున్నాను. ఇంకేముంటుంది అందులో? ఇక చర్చే ఉంది. ఇప్పుడు కమ్మ కాపు కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. ఆ డెడ్లీ కాంబినేషన్ ఇదివరకు కాపులు రాష్ట్రంలో ఎటువైపు ఉంటే వాళ్ళు అధికారంలోకి వస్తారండి. అది ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 83 నుంచి ఈ రోజు వరకు కాపులు ఎటు ఉంటే అటు అధికారంలోకి వస్తున్నారు. కానీ ఒకవైపే ఉండాలి, ఇటో ఉంటున్నారు. కాపులు సొంతగా దాన్ని మార్చడానికే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు
రెడ్లు అంటే కాంగ్రెస్, కమ్మ అంటే తెలుగుదేశం, 100కి 85 నుంచి 90. మిగతా కాపులు వచ్చేటప్పటికి ఓసారి తెలుగుదేశం, ఓసారి కాంగ్రెస్, మొన్నటిసారి వైసీపీ. అలా కాకుండా కాపు అంటే ఇక తను చెప్పినట్టు నడవాలి అన్న రూట్లోనే వ్యూహాత్మకంగా ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అతను చెప్పినట్టు నడుచుకుంటుందా అనే దాని మీద డిపెండ్ అయ్యింది ఫ్యూచర్ పాలిటిక్స్. అతను కాపులకి అతను చెప్తే వాళ్ళు అటు ఓటేస్తారు అంటే భవిష్యత్ రాజకీయం అంతా కూడా ఎవడు సీఎం కావాలో అతనే డిసైడ్ చేస్తాడు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ తండ్రి తాను చూసుకున్నాడు, కాపులకు సంబంధించి చాలా నష్టపోయాము సీట్లు కానీ ఇది అనుకున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ కాపుల్లో తేడా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా కాపుల్లో మళ్ళీ శెట్టి బలిజ ఇట్లాంటి లెక్కలు ఎవరిదాళ్ళు చూసుకున్నారనుకోండి, దాంట్లో ఆల్రెడీ మొన్నటిసారి ప్రయత్నించాడు జగన్. ఎట్లాగా ఈయన కాపు కాబట్టి బలిజ, శెట్టి బలిజ, ఒంటరి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశాడు. కానీ ఆ వ్యూహం ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు అది ఎల్లకాలం ఉండదు కదా, రేపొద్దున వాళ్ళు ఇటువైపుకి ఓన్ చేసుకోవడం మిగిలించేశారు అనుకోండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే బలమైన కాపు వాయిస్ పవన్ కళ్యాణ్, అతను కాపు వాయిస్ అనే కంటే కూడా డిప్యూటీ సీఎం వాయిస్ వినిపిస్తున్నాడు. కాపుల్లో బలంగా ఇవాళ పబ్లిక్ లో ఫోకస్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే అంబటి రాంబాబులు, పేరు నానీలు వీళ్ళే ఉన్నారు బలంగా. 3 పార్టీల్లో చెక్ చేస్తే వైసీపీ వ్యూహం కూడా అక్కడే అదే కనబడుతుంది. కాపుల్ని ఆయన ముందు పెట్టారు. ఇప్పుడు కొత్త సత్యనారాయణ కూడా ఒక రకంగా కాపుగానే చూడాలి, తూర్పు కాపు కానీ బీసీ కోట మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా కాపే, పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళు తప్ప ఇప్పుడు ఈ నడిపిస్తుంది కాపులనాల నడిపిస్తుందో లేదంటే జగన్ గారు వాళ్ళని ముందు పెట్టారు కాపుల బలం కావాలని, అది కూడా ఇక్కడ కాపు వ్యూహం నడుస్తుందని వైసీపీ. బేసిక్ గా ఒకటి ఈ ట్రిప్ చూస్తారు, కాపులు ఇక పవన్ వెనకాలే ఉంటారు, ఇట్లా మారరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ కాపుని డిజోన్ చేసుకోవడం అనే దానికి వెళ్ళిపోతాడు జగన్ కూడా. ప్రస్తుతానికి మొన్ననే దానికోసమే బీసీల వైపుకి వెళ్ళాడు అతను. కానీ కాపులను వదిలిపెట్టలా, కాపులను వదలకుండా బీసీల వైపు వెళ్ళాడు. ఈ కాపులు నెక్స్ట్ ట్రిప్ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉండేసి వీళ్ళని ఎవరిని కొట్టేశారనుకోండి, ఇక అతను కంప్లీట్ గిట్ నుంచి వదిలేస్తాడు. వదిలేసి అప్పుడు మిగతా కమ్యూనిటీలను కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. తెలుగుదేశం పార్టీ కూడా భవిష్యత్తులో కాపుల నుంచి ఏమైనా డేంజర్ బెల్స్ వస్తాయా? పవన్ కళ్యాణ్ మీదనే డిపెండ్ అవ్వాలా లేదా అనేటటువంటిది తేల్చుకోలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ చేతుల్లో ఏం లేదు, వాళ్ళ చేతుల్లో ఏం లేదు ప్రెసెంట్. పవన్ ని డిజోన్ చేసుకుంటే కాపుల్ని డిజోన్ చేసుకున్నట్టు ఉంటది. అవును కదా. అలాగని పవన్ ఉండగా కాపుల్ని కనుక పోలరైజ్ చేస్తుంటే పవన్ ఒప్పుకోడు. అదేంటంటే పాపం దాన్ని ఏమంటారంటే కుడితిలో పడ్డాలక లాంటి పరిస్థితి. అవును, అలాగని చెప్పి మిగిలిన కులాలను కూడా దూరం పెట్టలేరు. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన 3 రాజకీయ పార్టీల్లో కూడా ఎప్పుడు ఏం జరుగుద్ది అనే టెన్షన్ అయితే వస్తుంది. కానీ కాపులు ఎంత మాత్రం ఏకీకృతమై ఒక పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే ప్రస్తుత పరిస్థితులు సారాంశం. మరి ఇది ఏం జరుగుద్దనే చూడాలి.